న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. ఇప్పుడు వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. ఆయుర్జీవ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళల ఆరోగ్య పరిరక్షణ లక్ష్యంగా ఉచిత వైద్య కంటి పరీక్షల శిబిరాన్ని నిర్వహించారు. విశాఖ ఐ హాస్పిటల్ ట్రస్ట్, మెడికవర్ హాస్పిటల్ సహకారంతో సుమారు 80 మంది మహిళలకు కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచిత మందులు పంపిణీ చేశారు. పరీక్షల్లో 5గురికి క్యాటరాక్ట్ శస్త్రచికిత్స అవసరమని గుర్తించి ఉచితంగా శస్త్రచికిత్సలు నిర్వహిస్తామని తెలియజేశారు. మెడికల్ హాస్పిటల్ ఆధ్వర్యంలో మహిళలకు పాప్స్మేర్, బీపీ, షుగర్, ఈసీజీ పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయుర్జీవ ఫౌండేషన్ అధ్యక్షురాలు ఎస్ఎస్ సుబ్బలక్ష్మి మహిళల్లో సర్వికల్ క్యాన్సర్, హెచ్పివి వ్యాక్సిన్ ప్రాముఖ్యత, ఆరోగ్యకరమైన జీవనశైలి, మహిళల ఆరోగ్య సంరక్షణపై అవగాహన కల్పించారు. ప్రతి మహిళ తన ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సభ్యురాలు నాగమణి, విశాఖ ఐ హాస్పిటల్ ట్రస్ట్ క్యాంప్ ఆర్గనైజర్ సాయి కృష్ణ, మెడికల్ హాస్పిటల్ డాక్టర్ మౌనిక, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. సో ఈ యొక్క కార్యక్రమంలో ఇలాంటి విషయాలన్నీ కూడా మీకు చెకప్ చేయడం జరుగుతుంది. ఏమో మందులు కూడా ఇస్తారు. ఈ అధికంగా చెప్పేది వ్యాక్సిన్ ఎందుకు మేడం, ఎందుకు చేయించుకోవాలి అని మీకు ఒక డౌట్ ఉందా? ఎందుకు ఆడవాళ్ళని వ్యాక్సిన్ ఈసీజీ చేయించుకో అని అంటున్నారని ఉందా? మెడిసిన్స్ తీసేయాలి ఉన్నారా? చిన్న